నేను ఎక్కాలనుకున్నా మా బండి అంటే ఇంతకుముందు నువ్వు ఎలాంటి బండి ఘోరాన్ని గుద్దల్లాం చేసిందాడా. ఎందుకంటే ఇక్కడ మనకి రెండు ఆపిన, ఎందుకంటే మనకు మొత్తం లోడ్ ముంగట ఒరిగింది. ఒకవేళ తీసినా కానీ మనకు బత్తాలు మొత్తం ఇంజన్ మీద పడతాయి. అందుకే హలో మామ, అందరికీ నమస్తే. వీడియో ఏంటిదంటే ఇక్కడ గడ్డ ఎక్కుదా ఎక్కదని మన మామ బండి అయితే తీసుకుని వచ్చిన నేను మిల్లి కాడికి. ఇంతకుముందేమో ఈ అన్న న్యూజిలాండ్ బండి అన్నది ఈ ఇల్లంతా గుంట వచ్చింది మా ఈ అన్న 130 బత్తాలు ఏమి వేసుకుని వచ్చిందట. కొట్టాంగి వెళ్ళింది ఇది కూడా. ఇప్పుడు మన బండి ఏమో తీసుకోపోదాం, మనది ఎక్కుదో మన అట్లా 170 బత్తాలు ఏమో వేసిరట. చూద్దాం మావ మరి ఆడ ఎక్కువ ఎక్కదు అనేది కూడా. ఇప్పుడు అయితే ట్రాక్టర్ని తీసుకొని పోతానమ్మా. అంటే ఇటు ఈ సైడ్ పెట్టుడు ఫస్ట్ టైం. ఇంతకుముందేమో మనం అటు లోపలికి పెట్టినాం, ఆ రేకుల సైడ్ లోపలి పెట్టి అక్కడ అన్లోడ్ చేసేది. ఇప్పుడు అయితే ఇక్కడ అన్లోడ్ చేస్తారు. మన ఆడ మొత్తం ఫుల్ అయింది మా అక్కడ. ఇప్పుడు నాకైతే ఘోరంగా అనిపిస్తుంది మా. ఇంతకుముందు న్యూజిలాండ్ బండి అయితే నీ అన్న అయితే ఘోరంగా టెన్షన్ అయింది అన్నకు. అంటే ఎట్లా అంటే కొట్టాంగి వెళ్ళింది బండి. ఇక్కడ ఏంటిదంటే ఈడ మన ఇంజన్ టైర్ల కాడికి వచ్చేవారికి ఏంటంటే ఆడ కరెంట్ వైర్ ఉన్నది మా. అట్లా ఆడ వచ్చేవారికే నీకు టైర్లు అనేది తిరుగుతుంది, ఇంజన్ టైర్లు అట్లా. ఇప్పుడు నేను రివర్స్ ఫస్ట్లే ఎక్కిస్తానమ్మా. ఏమవుతుందంటే అక్కడ పోయి మళ్ళీ వెనక గురికత్తుంది బండి. అట్లా నేను ఇప్పుడు రివర్స్ తార్లో గట్టి కొడితే ఏమవుతా అంటే మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మిల్కొచ్చే వరకు కొంచెం తాళ్ళు లూజ్ అయినాయి. ఎందుకంటే ఇది ఒక రోజు ముందు కూడా లోడ్ చేసి పెట్టింది, తెల్లారి వరకు కొంచెం లూజ్ అయినాయి తాళ్ళు. అట్లా నాకు భయం అవుతుంది ఇక్కడ ముంగట ఎటు ఉరుగుతాయని బత్తాలు, లేకపోతే గట్టి కొడితే ఎక్కుతాయి మా బండి. అట్లా నాకు ఘోరంగా టెన్షన్ అవుతుంది మళ్ళీ బత్తాలు ఇంజన్ మీద పడతాయని. ఇక గట్టి కొట్టినా మా ఇక లోడ్ తాళ్ళు. అట్లా అయితే ఎక్కడట్లేదు ఇక బండి అక్కడక్కడనే గిర్ర తిరుగుతాను నువ్వు రివర్స్ ఫస్ట్లో కొడితే గట్టిగా. నేను ఇసొంటు మిల్లుల కత్తి గివే మా బాధలు. ఎందుకంటే కొంచెం మనమే జాగ్రత్త ఉండాలి. ఇంకొక మిల్లికాన అయితే ఇంకా కొంచెం బండ్లు దిగవాడు వర్షాకాలం అట్లా మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక నేను ఎటైతే అటదే అని నేను రివర్స్ తాళ్ళు ఎక్కించిన మా మంచిగా పట్టి లేపి ఎక్కింది బండి మాత్రం. ఇక్కడ మనం ఓటు పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఓటు పెట్టుడు కూడా ఇవ్వలేడు. ఇగో ఇటువంటి బండ పెట్టుకోవాలి మా డబ్బా టైర్లకు. నువ్వు ఎంత గేర్లు ఉన్నా కానీ నీకు తాపకించి ఇంచు కదులుతూనే ఉంటుంది బండి ముంగటికి. ఇటువంటి ఒక మన మంచి బండ పెట్టుకుంటే అంటే ఇక నీకు బండి కాదు ఎటు మెసలేదు. నేను ఎక్కాలనుకున్నా మా బండి అంటే ఇంతకుముందు నువ్వు ఎలాంటి బండి ఘోరాన్ని గుద్దల్లాం చేసిందాడా. అటు ఇటు వేసి నీ మన అయితే 4 వీల్, మన అయితే ఎక్కువ 4 వీల్ గేర్ ఎత్తే మళ్ళీ వీళ్ళు ఇవాళ లంచ్ గేర్ ఇంత ముందే. ఇప్పుడు గంట అవుతుంది మా. అంటే వీళ్ళు ఎట్లా అంటే నీకు పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు పని చేస్తారు. మళ్ళీ 9 నుంచి మళ్ళీ గంట బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 చేస్తారు. మళ్ళీ గంట తర్వాత మళ్ళీ నైటు 9 చేస్తారు మా. మొత్తం ఇక్కడ బీహార్ వాళ్ళే మొత్తం దమ్మాయింది. నేను అయితే అనుకున్నా ఘోరంగా. అన్న చెప్పిపోయిండు. అన్న అక్కడ కంటకాడ కూర్చున్నాడు పోయి. వీళ్ళు అందరి పేరు ఇగో మళ్ళీ డౌన్ ఉన్నది మా మన బండి కూడా. మళ్ళీ బత్తాలు మొత్తం ముంగటికి వచ్చింది నెట్టు ఘోరంగా. అందుకే నేను తాళ్ళు ఇప్పలే. ఒక ముంగటి ఒక రెండు ఘోరంగా డౌన్ ఉన్నది, ఇటు డౌన్ ఉన్నది అట బత్తాలు అటే ఉరుగుతాయి. అందుకే ముంగటి ఒక 2 వరుసలు తాళ్ళు ఇప్పిన. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఈ బత్తాలు అక్కడ లోపలికి పోవాలి మామ. ఎంతో నేను చూపిస్తాను చూడ అక్కడ వేసి రావాలి. అట్లా లేట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 బండ్లు పెట్టిరు. ఎప్పుడు వచ్చినా కానీ ఒక బండి అది ఒక 10 నిమిషాలు ఏమో అన్లోడ్ అయ్యి పోయేది బండి. ఇటు ఇంకోటి పెట్టిరు, అటు ఇంకోటి పెట్టిరు, లోపల ఇంకొకటి అవుతుంది. ఈ 2 బ్యాచ్లు ఏంటిదంటే ఇక పంచుకున్నారు అన్నట్టు. పంచుకొని ఎటు అటే దింపుతారు. అట్లా మనకు లేట్ అవుతుంది. లేకపోతే నీకు ఒక 10 నిమిషాలలో అన్లోడ్ అవ్వ బండి. నేను మొత్తం ఇప్పలే మా తాళ్ళు. మనకి ఒక 3 నెట్లేమో ఇప్పినా. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఆపిన. ఎందుకంటే మనకు మొత్తం లోడ్ ముంగట ఒరిగింది. ఒకవేళ తీసినా కానీ మనకు బత్తాలు మొత్తం ఇంజన్ మీద పడతాయి. అందుకే నేను అంటే మనకు మెల్లమెల్లగా అవి తీసిన కొద్దీ ఇక్కడ ఈ నెట్ అయిపోయిన వాళ్ళు ఈ నెట్కి వచ్చే వరకు ఈడేం చేయాలంటే మనకి తాడిప్పుకోవాలి. అట్లా ఒక్కసారి ఇప్పితే ఏమైతే మనకు కొంచెం బత్తాలు అటు పడ్డాయి అనుకో, ఇంజన్ మొత్తం మీద పడుతుంది. ఇంజన్ మీద మొత్తం ఇప్పుడు మనకి ఎంత అంటే అక్కడ నుంచి నేను స్టార్ట్ అయింది. వీడికి వస్తారు. మీకు వచ్చిన వాళ్ళు ఇది తిప్పుకున్నాం మనం. ఇప్పుడు కొంచెం జాకిలే పట్టి వేడమ్మా. ఎందుకంటే చూడు మొత్తం ఒరిగినాయి, ఇటు పడతాయి. సరే ఓకే. కొంచెం లేవాడితే ఏంటి అంటే అటు ఉంటాయి బత్తాలు, ఇటు పడకుండా కొంచెం సేఫ్ అవుతాయి మనకే. ఇంకా జాకిలు లేపినాడు చూడు ఎట్లున్నదో. కొంచెం మనకు సేఫ్ అవుతుంది మనకే. కొంచెం అలా కూడా అలక అవుతుంది. ఎందుకంటే ఇటు పంపున్నది ఇక మొత్తం. ఇంకొక 2 నెట్లున్నాయి మా. ఓకే రైట్ మా. మరి ఉంటానా. అంటే చిన్న వీడియో తీసిన అట్లా బండి ఎక్కుద్దా ఎక్కదని. ఇక నేను చూపించిన కదా మా. ఇట్లా ఇప్పటికీ 3వ సారి వచ్చిన ఈ మిల్లుకు. మీకు ఆల్రెడీ నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేసిన ఈ ప్రాసెస్ ఏంటిది అనేది. రైట్ మా. ఉంటానా మరి. కొత్త వీడియోతో కలుద్దాం మళ్ళీ మనం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి మా.